బిగ్ బాస్ ఫ్యాన్స్, డే 29 ప్రోమో 2 కూడా రిలీజ్ అయ్యి కొద్దిసేపు అయింది. అందులో మనము లైక్ ఇమాన్యుయల్ కొంచెం తనుజ తోటి కామెడీ చేస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ రీతు తోటి ప్యాచప్ అయిపోయి రీతుని సారీ చెప్పి అక్కడ చిన్న సీన్ ఒకటి ఉంటుంది మనకి. అండ్ ఏమనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ బ్యాక్ టు నార్మల్ ప్లే బాయ్ రోల్ ఇంకా ప్లే చేస్తున్నాడా? సీరియస్ అవుతున్నాడు అనిపిస్తుందా? లేకపోతే యూనో చెప్పలేం, మనం ఈ టైంలో ఏం చెప్పలేం. బట్ పవన్ కళ్యాణ్ గేమ్ మీద ఫోకస్ చేయాలని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా నా ఫోకస్ అన్నది వస్తుంది. బట్ అదర్ సైడ్ లో ఉన్న థింగ్ మాత్రం ఇంకా వదిలిపెట్టట్లేదు. సో ఇప్పుడు ఇంకా ఇమ్యూనిటీ టాస్క్ జరుగుతుంది. అందులో రీతుని తీసేస్తారు. అండ్ నెక్స్ట్ శ్రీజ గ్రూప్ గేమ్ ఆడినట్టు వాళ్ళందరితో కలిసి లైక్ సంజనాన్ని తీసేయనట్టు అందరితో కలిసి యూనో సుమన్ ని తీసేయనట్టు డెమోన్ ని తీసేశారు. వీళ్ళందరినీ తీసేసినాక కూడా ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్ గా శ్రీజాన్ కూడా తోసేస్తారు. దివ్యాన్ని కూడా తీస్తారు. బై ద వే దివ్యాన్ని కూడా తీస్తారు. ఇప్పుడు శ్రీజాన్ కూడా తోసేస్తారు. సో శ్రీజ కూడా బయటకు వెళ్ళిపోతూ బాండింగ్స్, గ్రూప్ గేమ్స్, ఎవరెవరు ఫేవరెటిజము ఇదంతా ఆమె బయటపడుతుంది. బట్ ఇనిషియల్ గా ఫస్ట్ వాళ్ళతో కలిపి ఆమె కూడా తోసేసినప్పుడు అది ఉంది కదా. బట్ ఎనీవే ప్రోమో 2 లో చూసిన లైక్ ఒక్కసారి డెమన్ వెళ్ళిపోయినాక రీతుకి ఇంకా అవుట్. రీతుకి ఇంకా అంత సపోర్ట్ సిస్టమ్ లేదు అక్కడ. సపోర్ట్ సిస్టమ్ వెళ్ళిపోయినాక రీతు కొంచెం కష్టమైంది. తర్వాత ఇంకా చూస్తే కనుక ఇప్పుడు ప్రోమో 3 లో చూస్తే కనుక ఏంటి ఇంకా ఆయన భరణిని లైక్ ప్రోమో 2 లోనే శ్రీజ భరణిని వేసేస్తుంది, చాలా మాటలు అనేస్తుంది. ఇప్పుడు ప్రోమో 3 లో దివ్య ఏడ్ చేస్తుంది. దివ్య ఒక సింపతి దివ్య లాంటి స్ట్రాంగ్ గర్ల్ సింపతి గేమ్ అంటే అది ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. అసలు నేను ఏడవను అన్నది. నేను ఎప్పటికీ ఏడవను, నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పింది. ఈ మాట మీకు గుర్తుందా? తనే కదా అన్నది. దివ్యాని అని అనుకుంటున్నాను. నేను ఏడవను హౌస్ లో అన్నది. ఇక్కడ నేను చిన్న పిల్లలని, ఇది కూడా సింపతి టైప్ ఆఫ్ విమెన్ కార్డ్ తీసుకోలే, బట్ ఒక సింపతి చేస్తుంది ఇక్కడ అందరూ. అండ్ రీతి కూడా బ్లేమ్ చేస్తుంది భరణిని. తనుజకు మాట్లాడటానికి ఏం లేదు, బికాస్ తనుజ ఒకటి ఫైనల్ గా ఉండిపోయింది. సో ఇమ్యూనిటీ టాస్క్ లో ఫైనల్ గా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి ఉన్నారని అనిపిస్తుంది. సో వాళ్ళందరికీ నీరు, నిప్పు, నేల ఐ థింక్ అన్న టాస్క్ ఒకటి స్టార్ట్ చేస్తారు. నేల కదా, గాలి, నీరు, నిప్పు అన్న టాస్క్ కండక్ట్ చేస్తారు. అందులో భరణిను కళ్యాణ్ ఒక ప్లాన్ వేస్తా ఉంటారు. అండ్ ఇక్కడ సంజనాకి బ్లాక్ షీప్ అని, బట్ హోల్ అండ్ సోల్ గా ఆడింది గేమ్ లో అంటే నాకు సంజన అని అనిపిస్తుంది. బికాస్ సంజనాకి సపోర్ట్ లేదు కాబట్టి ఫస్ట్ తనే వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ బెడ్ పీకి పడేసింది ఎవరినంటే సంజనానే. మన ప్రోమో 1 లో మనం చూస్తారు. ఇక్కడ వాళ్ళు బ్లాక్స్ కలెక్ట్ చేసుకొని ఆ నీళ్లలోంచి, గాలిలోంచి అండ్ నిప్పులోంచి ఈ 3 స్టేజ్ల నుంచి దాటుకుంటూ వచ్చి ఒక ప్లాంక్ మీద వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి ఎవరు బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే వెళ్ళి బెల్ కొడితే ఇమ్యూనిటీ టాస్క్ వస్తుంది. లైక్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ముందు వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది. సో నేను ప్రీవియస్ దాంట్లో చెప్పాను, కళ్యాణ్ కి వస్తుంది ఏమో ఇమ్యూనిటీ, బికాస్ కళ్యాణ్ సేవ్ అవ్వాలి, కళ్యాణ్ ని గేమ్ లో ఇది చేయించాలి. కళ్యాణ్ కి ఒక మంచి అట్మాస్ఫియర్, లైక్ మంచి ఏమంటారు పాత్ చూపించాలి. అండ్ ఆడియన్స్ లో ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ వెళ్ళాలి. బికాస్ ఇమాన్యుయల్ కి ఇమ్యూనిటీ అవసరం లేదు, ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ కూడా అవసరం లేదు. ఇమాన్యుయల్ ఎవ్రీ వీక్ నామినేషన్స్ లో వచ్చిన ఇమాన్యుయల్ ఒక ఎక్స్టెంట్ వరకు తట్టుకోగలడు. ఇంకా ముందు ఎలా ఉంటుందో అన్నది మనం ఇప్పుడే గెస్ చేయలేం. ఎవరి సిచ్యుయేషన్ ఎలా అయినా మారిపోవచ్చు, వచ్చే వైల్డ్ కార్డ్స్ బట్టి కూడా ఉంటుంది. సో మీ ఒపీనియన్ లో ఎవరికి వస్తుంది? మై మైండ్ సేస్ ఇట్ విల్ గో టు పవన్ కళ్యాణ్, బట్ మై హార్ట్ వాంట్ ఇట్ గో టు ఇమాన్యుయల్. వై? బికాస్ ఇమాన్యుయల్ డిజర్వింగ్ అనిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్ డజంట్ నీడ్ ఇమ్యూనిటీ. ఇది ఇమ్యూనిటీ కోసం వాళ్ళు ఫైట్ చేసి తను తీసుకోవట్లే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అవసరం లేదు. బట్ 2 weeks 3 weeks బ్యాక్
పవన్ కళ్యాణ్ కూడా డేంజర్ లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ వచ్చిన వాడే. ఏడ్చుకుంటూ భయపడుకుంటూ వణుక్కుంటూ వచ్చిన వాడే వెళ్ళిపోతానేమో అనుకోని. మీకు గుర్తుందా ఆ రోజున తను ఎంత షేక్ అయిపోయాడో, అందులోంచి గెలిచి వచ్చినందుకు ఎంత అయినో ఆ ఏడుపుని బట్టి అర్థమైపోద్ది ఎంత భయపడిపోయాడు. ఏ స్టేజ్ వరకు వెళ్ళాను నేను, ఇంచుమించు డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చాను అనేసి. సో పవన్ కళ్యాణ్కి అవసరం, బట్ ఇవాన్యుయల్ కి అంత అవసరం లేదు. బట్ పవన్ కళ్యాణ్ ఈ వీక్ ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని రోజులు, ఇక కొన్ని వారాలు సేవ్ అవుతాడు. అండ్ మీ ఒపీనియన్ లో ఈ ఇమ్యూనిటీ టాస్క్ ఎవరికి వెళ్తుంది, ఇమాన్యుయల్ కా అండ్ పవన్ కళ్యాణ్ కా? Thank you for watching my Big Boss updates. Please like, share, and subscribe to Simply Manjula. Please support me. Please support me and by subscribing and liking. Thank you.